నేనెందుకు నా దేవునికి దూరం అయిపోతూ ఉన్నాను? ప్రతి క్రైస్తవుడు ఆదివారపు ఆరాధనకు వచ్చేది దేవునికి దగ్గరగా బ్రతకాలనే, బాప్తిస్మం తీసుకునేది దేవునికి దగ్గరగా బ్రతకాలనే. 200 రూపాయలు పెట్టో 500 రూపాయలు పెట్టో పరిశుద్ధ గ్రంథాన్ని కొనేది దేవునికి దగ్గరగా బ్రతకాలనే. దేవునికి దగ్గరగా బ్రతకాలి అనే ఆశ గుండెల్లో ఎంతో కొంత గూడు కట్టుకున్న బ్రతుకుతున్న ప్రజలు కొద్దిమందే. బ్రతకాలని ఆశపడే ప్రజలు మాత్రం చాలా ఎక్కువ మంది. యెహోషువ దక్షిణ రాజ్యాలు స్వాధీనపరుచుకున్నాడు. వాటిలో స్వాధీనపరుచుకున్న మరొక రాజ్యం హెబ్రోను. హెబ్రోను అనగా సహవాసం అని అర్థం. ఎవరితో సహవాసం చేయటానికి మనం పిలువబడ్డామో ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారితో, తండ్రి అయిన దేవుడు పంపించిన పరిశుద్ధాత్మతో ప్రతి నిత్యం అన్యోన్య సహవాసం కలిగి ఆయనతో కలిసి బ్రతకటానికి మనమందరం పిలువబడ్డాం నిజమే. దేవునికి దగ్గరగా బ్రతకాలి అని ఆశపడుతున్నాం నిజమే. మరోసారి ఆలోచిస్తే ఆశపడుతున్న ప్రజలు ఎంతోమంది, దేవునికి దగ్గరగా బ్రతుకుతున్న ప్రజలు చాలా కొద్ది మంది. ఎందుకు ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా బ్రతకలేకపోతున్నాడు? ఒకడు దేవునికి దూరస్తుడు అవటానికి కారణం ఏంటి? అసలు దేవునికి మనకు ఎలాంటి సంబంధం ఉండాలని పరలోకపు తండ్రి ఆశపడుతున్నారో వాక్యంలో మనం చూస్తే చూడండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి నేను చదువుతాను. 6వ వచనం నుంచి 6వ వచనం కూడా చూపించుతాముడు నాతో కలిసి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఇక్కడ చక్కటి మాట అంటాడు. ఏమంటాడు? అన్యోన్య సహవాసం. చాలాసార్లు ఈ పదం మనం వాడతాం. ఆ భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారో, ఆ అన్నదమ్ముళ్ళు ఉన్నారే, ఆ అన్నదమ్ముళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారో. మా సంఘానికి వచ్చే పలానా అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, ఆ అక్కా చెల్లెళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారో, ఆ అత్త కోడళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారో అనే పదం తరచుగా అక్కడక్కడ వింటాం, వాడుతూ ఉంటాం. అన్యోన్యత అంటే ఏంటి? 2 రోజులు కొట్లాడుకొని, 3 రోజులు హత్తుకొని, మరణ 4 రోజులు కొట్లాడుకొని వివాదాలతో సాగిపోయే సంబంధాన్ని అన్యోన్యత అంటారా? పొరపాటున అనరు. వారి మధ్యలో ఎన్నడూ విభేదాలు రాకుండా, మనస్మర్ధలు రాకుండా బ్రతుకు కాలమంతా ఒకరిని ఒకరు హత్తుకొని బ్రతికితే ఆ బంధాన్ని అన్యోన్య బంధము అంటారు. మనుషులతో మన బంధాలు ఎలా ఉండాలో అది తర్వాత ప్రక్కన పెడితే, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో దేవునితో అన్యోన్య బంధం కలిగిన వాడిగా బ్రతకాలి. నీకు నీ దేవునికి ఎన్నడూ ఎడబాటు కలగకూడదు. నీకు నీ దేవునికి ఎన్నడూ దూరం మిగలకూడదు. ఒక వారం రోజులు దేవునికి దగ్గరగా బ్రతికి ఇంకో 2-3 రోజులు దేవునికి దూరమై, నేను దేవునికి దూరం అవటం ఏంటిరా, నేను ఆయన రక్తంతో కడగబడిన దాన్ని కదా, ఆయన రక్తంతో కడగబడిన వాడిని కదా, నా ప్రభుని నేను హత్తుకోవాలి అని మరలా దేవుని హత్తుకొని ఓ 10 రోజులు దేవునికి దగ్గరగా బ్రతికి మరలా 2-3 రోజులు దేవునికి దూరం అయిపోవటం, ఇది అన్యోన్య బంధం అని అనిపించుకోదు. ఒక్కసారి ప్రభువుకు నువ్వు దగ్గర అయిన తర్వాత ప్రభువును చేరుకునే ఆ క్షణం వరకు ఎన్నడూ నీకు నీ దేవునికి మధ్యలో
ఏ అడ్డుబండ రాకుండునుగాక. నీకు నీ దేవునికి మధ్యలో ఉన్న ఆ అవినావభావ సంబంధంలో ఏనాడు ఎడతెగిన అనుభవం లేకుండా అన్యోన్యతతో దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుముగాక. ఒక వ్యక్తి దేవునితో అన్యోన్య సంబంధం కలిగి దేవునితో కూడా నడవాలంటే ఆమోస్ గ్రంథంలో చక్కటి మాట రాసింది. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటాడు. చూడండి ఆ మాట. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఆమోస్, నాతో కలిసి, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇద్దరు కూడి నడవాలంటే, ఇద్దరు కలిసి బ్రతకాలంటే, ఇద్దరు కలిసి స్నేహం చేయాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏముండాలో తెలుసా? సమ్మతి కలిగిన మనస్సు ఉండాలి. సమ్మతి కలిగిన మనస్సు వారి ఇద్దరి మధ్యలో ఉంటే వాళ్ళిద్దరూ కూడి నడవటానికి అవకాశం ఉంటుంది. దైవజనమా, ప్రతి క్షణం దేవునితో నువ్వు నడవాలంటే నీ లోపటి నుంచి సమ్మతి కలిగిన మనసు నీలో నుంచి బయలుదేరాలి. అందుకనే కీర్తనల్లో భక్తుడైన దావీదు గారు అంటాడు, దేవా, సమ్మతి గల మనస్సు నాలో నుంచి నూతనంగా పుట్టించయ్యా అంటాడు. ఒక వ్యక్తి దేవునితో కూడా నడవాలి అంటే, దేవునితో నడవాలనే ఆ ఆశ మొదట నీ మనస్సులో నుంచి పుట్టాలి. ఏదేమైనా నేను దేవుని కొరకు బ్రతకాలయ్యా, మేలైనా కీడైనా దేవుని మార్గంలో నేను నడవాలయ్యా, దేవుడు తప్ప నాకు ఇంకో లోకమొద్దయ్యా అని నీ గుండె లోతుల్లో నుంచి దేవునితో కూడా నడవాలనే ఆ దైవికమైన ఆశ నీ గుండెల్లో బయలుదేరితే, ఓ భక్తుడు అంటాడు, ఆసక్తి కలిగిన వాడిని ఏ శక్తి ఆపలేదని. ఎవరిని? దేవుని కొరకు బ్రతకాలి అనే ఆ ఆసక్తి ప్రతి క్షణం నీ గుండెల్లో రేగుతూ ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. నా ప్రభువుతో నడవాలి, నా ప్రభువుకు సమీపంగా బ్రతకాలి. నేనెన్నడూ నా దేవునికి దూరం కాకూడదు. నా దేవునికి నాకు ఒక అన్యోన్య సంబంధం ఉండాలని ఆ దైవికమైన ఆశ ఎవరి గుండెల నిండా ఉంటుందో, ఆ ఆశతో ప్రతి క్షణం ఎవరు తమ హృదయాన్ని రేపుకుంటారో అలాంటి వ్యక్తి దేవునితో అన్యోన్య సంబంధం కలిగిన వాడిగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ మనస్సే నీకు లేకపోతే నువ్వు మందిరానికి రా. ఆ మనస్సే నీకు లేకపోతే మంచి సంఘంలోనే కూర్చో. ఆ మనస్సే నీకు లేకపోతే 1000 రూపాయలు బైబిలే కొను. ఆ మనస్సే నీకు లేకపోతే నీవు దేవునితో నడవలేవు. అంటారు కదా, గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాం కానీ నీళ్లు తాగాలనే మనసు దానికి ఉందనుకోండి, నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తే చాలు గట 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 తాగేస్తుంది. ఎందుకు? నీళ్లు తాగాలనే మనస్సు దానికి ఉంది కనుక. ఒకవేళ తాగాలనే మనస్సు దానికి లేదనుకోండి, నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా నీళ్లు ఎదుటున్నా అది త్రాగలేదు. నేనంట, దేవుని కొరకు బ్రతకాలనే సమ్మతి కలిగిన మనస్సు నీకుంటే ప్రతి క్షణం నువ్వు రేపుకోవాలి. నా ప్రభువుకు సమీపంగా నేను బ్రతకాలి, ప్రభువును హత్తుకొని జీవించాలి. ఆ మనస్సు నీకుంటే ఆ మనస్సే నీ ఆధ్యాత్మిక జీవితానికి ఇంధనం లాంటిది. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆసక్తి ఎంత ప్రభావితం చూపిస్తుందో చెప్తా. కుకట్పల్లి నుంచి ఓ తమ్ముడు బ్యాంక్ మేనేజర్ మన చర్చికి వస్తారు. ఓ రోజు 4వ తరగతి చదువుతున్న వాళ్ళ బాబు, 4వ 3వ ఖచ్చితంగా నాకు తెలీదు, జ్ఞాపకం లేదు, సారీ, 4వ తరగతో 3వ తరగతో ఆ బాబు ఒకరోజు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వస్తే చెప్తున్నారు, మా పిల్లోడికి ఏ లెక్కలు అడిగినా ఫింగర్ టిప్స్ మీద చెప్పేస్తాడు అని అన్నారు. నేను సరదాగా అడిగా, 7 ఏళ్ళు ఎంత అన్నాను. ఎంతసేపు ఉంటాడు చెప్పండి? 77 చెప్పలా, 49 చెప్పాడు. అరే భలే బాగా చెప్పాడే అని 19th టేబుల్ చెప్పాను. నేను టక 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 చెప్పాడు. వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు, అన్నయ్య
3 అంకెల మల్టిఫికేషన్ అడిగినా వాడు ఈజీగా చెప్తాడు అన్నారు. వాడు పేపరు పెన్ను పట్టుకోకుండా క్యాల్కులేటర్ లేకుండా టకమని చెప్తారు అన్నాడు. ఈలోపు సేవకురాలు అడిగారు, 536 ఇంటూ 536 ఎంత అని అడిగారు. ఎంత? వాడి వయసు 3 సంవత్సరాలు, 3వ తరగతి 4వ తరగతి. ఆ పిల్లోడు ఏం చేశాడు తెలుసా? గాలిలో ఇట్లా లెక్కలేసాడు. 5, 3, 6 ఇంటూ 5, 6, 3, 5, 3, 6 గాలిలో లెక్కలేసాడు. 1/2 నిమిషంలో ఆన్సర్ చెప్పాడు. నేను అనుకున్నా వీడు గాలి మాట నోటికి ఏదో వస్తే అది చెప్పినట్టున్నాడని చెప్పి నేను క్యాల్కులేటర్ తీసుకొని నొక్కి చూస్తే ఆడు చెప్పిన ఆన్సరే వచ్చింది. నాకు అర్థం కాక నేను అడిగా, 7, 6, 5 765 ఇంటూ 765 ఎంత అన్నాను. 1/2 నిమిషంలో టకామని చెప్పాడండి. నాకు అర్థం కాక సరే ఎట్లా కాదని కాస్త గజిబిజి లెక్కలు అడిగా. ఏమండి అడగటం ఆలస్యం, 1/2 నిమిషంలో చెప్పేశాడు. నేను అడిగే వాళ్ళ తల్లిదండ్రులు, వీడికి ఇంత జ్ఞాపక శక్తి, ఎంత మెమరీ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న వీడి ఇంటికి వచ్చాడంటే పద్దాకల పుస్తకాలతో కుస్తీ పడతాడన్న. మేము వాడిని అంటాం, రేయ్ బయటికి వెళ్ళి ఆడుకోరా కాసేపు, బయటికి వెళ్ళి కాసేపు ఆడుకోరని బెత్తంతో కొట్టిన వాడు బయటికి వెళ్ళి ఆడుకోడు. అట్లా ఆడుకోవటానికి బయటికి వెళ్తాడా? మరలా పరిగెత్తుకుంటా వచ్చి పుస్తకాల దగ్గర కూర్చుంటాడు. పుస్తకాలు పురుగన్న వీడు ఏ లెక్క అడిగిన ఫింగర్ టిప్స్ మీద చెప్తాడన్న. అయ్యా వాడిని కూర్చోబెట్టి చదువుకోరా అని బెత్తం పెట్టి కూర్చోబెట్టారంటే వాడిని కూర్చోబెట్టడానికి బెత్తం అవసరం లేదన్నా, వాడి గుండె లోపట ఉన్న ఆసక్తే వాడిని కూర్చోబెడుతుందన్న. వాడి ఆసక్తే వాడిని కూర్చోబెడుతుంది. కొన్ని లెక్కలు అడిగితే వాడు ఏదో కబ్బాస ఏదో చెప్పాడు. తెలిసిలే అమ్మా, అదేదో అబ్బాస్ లెక్కలంట టక 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 చెప్తున్నాడు. నేను అడిగా, వీడికి ఎట్లా వచ్చినాయి అయ్యా అని. అందరూ సెల్ ఫోన్ తీసుకొని వీడియో గేమ్స్ ఆడుకుంటారైతే, సెల్ ఫోన్ తీసుకొని పబ్జి గేమ్ ఆడుకుంటారైతే, మా వాడు లెక్కలతో ఆడుకుంటాడండి, లెక్కలతో ఆడుకుంటాడు. చెప్తాడా తండ్రి, వీడి ఆసక్తే వీడిని ఇంత మేధావిగా మార్చింది. దైవజనమా, నీ గుండెల నిండా నా యేసుతో కూడా నేను నడవాలి. ఒక్క గడియ కూడా నా దేవునికి నేను దూరం కాకూడదు. నా దేవునికి దుఃఖాన్ని తెప్పించే సంఘటన నా బ్రతుకులో ఒక్కటి కూడా నేను చేయకూడదు. నా ప్రభువును హత్తుకొని బ్రతకాలి. ఆ సమ్మతి కలిగిన మనస్సు ఒక్కటి నీకుంటే బ్రతుకు కాలమంతా ఆయన హత్తుకొని బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇది నీకు లేకపోతే, ఏది దేవునితో బ్రతకాలి, దేవునికి సమీపంగా ఉండాలి, ఆ మనస్సు నీకు లేకపోతే, ఆ మనస్సు లేకపోతే జీవితం ఎలాంటిదో చెప్తాను. చేపల కూర చేసుకోవాలనుకున్నావు, చింతపండు పులుసు పూసావు, టమాటాలు వేసావు, కొత్తిమీర వేసావు, అన్నీ వేసావు, కానీ చివరికి చేపలు వేయలా. చేపలు లేని ఏం కూర అయిపోద్ది? అది చింత పులుసు అయిపోద్ది, కానీ చేపల కూర కాదు. అది చేపల కూర కావాలంటే ఏం పోయాలి? ఏమేయాలి? చేపలేని చెప్పండి. చేపలు వేయకుండా చింతపండు పులిసి కారం వేసి ఉప్పు వేసి అన్నీ వేసి అసలు వేయాల్సిన చేపలే లేదనుకోండి, అది చేపల కూర కాదు, చింతపండు పులుసు అయింది. నీ జీవితంలో అసలు సిసలైంది ఏదో తెలుసా? దేవుని కొరకు బ్రతకాలనే ఆ ఆసక్తి, సమ్మతి కలిగిన మనస్సు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన 365 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరై ఉండొచ్చు? టకమని చెప్పండి. చెప్పాలి. 365 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన జీవితాన్ని గురించి బైబిల్లో ఏమని రాసి ఉంటుందంటే, 65 సంవత్సరాలు ఎలా బ్రతికాడో బైబిల్లో అంత స్పష్టంగా రాయలేదు, కానీ 65 సంవత్సరాల వయసులో పిల్లల్ని కన్నాడు. 300 ఏండ్లు దేవునితో కూడా నడిచాడట. దేవునితో కూడా నడిచి దేవుడు ఆయనను తీసుకుని వెళ్ళెను గనుక అతడు లేకపోయెను అని రాసి ఉంటుంది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అతని లైఫ్ స్పాన్ ఎంత అంటే 365. ఈ 365లో ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడట? నేనంట, లోకంలో ఒక మనిషి పట్టుమని 3 రోజులు నికరంగా దేవునిలో బ్రతకలేకపోతున్నాడు.
పట్టుమని నికరంగా 3 సంవత్సరాలు దేవునితో నడవలేకపోతున్నాడు. హానోకు జీవితాన్ని గురించి అద్భుతం ఏంటో తెలుసా? 300 ఏండ్లు దేవునితో కూడా నడిచాడట. 365 అయితే 65 సంవత్సరాలు దేవుడు లేకుండా నడిచాడో దేవునితో కూడా నడిచాడో మనకు అంత స్పష్టమైన ఆధారం లేదు. కానీ 300 సంవత్సరాలు మాత్రం చెప్పండి దేవునితో కూడా నడిచాడు. నేనంట 65 సంవత్సరాలు దేవుడు లేకుండా నడిచాడేమో తెలియదు, కానీ 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు. దేవుడు లేకుండా బ్రతికిన సంవత్సరాల కంటే దేవునితో తను నడిచిన సంవత్సరాలే అధికంగా ఉన్నాయి. ప్రతి బిడ్డ తన బ్రతుకులో దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, నేను లోకంలో బ్రతికిన కాలం కంటే నా దేవునితో బ్రతికిన కాలమే ఎక్కువయ్యా, లోకంతో జీవించిన కాలం కంటే నా దేవునితో జీవించిన కాలమే ఎక్కువయ్యా అని దేవుని సన్నిధిలో అతిశయంగా చెప్పుకునే కృప దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఓ మాట, నిన్న శనివారం కదా, 24 గంటల కాల వ్యవధి ఉంది కదా. ఒక మాట అడుగుతా, 24 గంటల కాల వ్యవధిలో నువ్వు దేవునితో గడిపిన సమయం ఎంత? బైబిల్తో గడిపిన సమయం ఎంత? మోకాళ్ళ అనుభవం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థనలో నువ్వు గడిపిన సమయం ఎంత? ఆ తర్వాత మాట చెప్పండి, నేనేం చెప్పబోతున్నాను మీకు అర్థమైంది. సెల్ ఫోన్తో గడిపిన సమయం ఎంత? వాక్యంతో నువ్వు గడిపిన సమయం ఎంత? ప్రార్థనలో నువ్వు గడిపిన సమయం ఎంత? దేవుని సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో గడిపిన సమయం ఎంత? సెల్ ఫోన్లో గడిపిన సమయం ఎంత? నేనంట లోకంతో నువ్వు గడిపిన సమయం కంటే దేవునితో గడిపే సమయమే యేసు నామములో ఎక్కువగా ఉండునుగాక. ఓ మాట, హానోకు దేవునితో నడవటానికి హానోకు ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పమంటారా? ఆదాము. హానోకు బ్రతికున్న దినాల్లో ఆదాం గారు బ్రతికున్నారా అంటే 100కి 100 పాళ్ళు బ్రతికున్నారు. ఆదాము తొల్లిటి మానవుడైన ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? ఆదాము సంవత్సరాలు ప్రారంభమైన 622 సంవత్సరాలు. ఆదాముకు 622 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు హానోకు పుట్టాడు. హానోకు ఆదాము దరిదాపుగా 308 సంవత్సరాలు కలిసి బ్రతికారు. ఇంకోసారి చెప్పమంటారా? ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు. ఆదాము గారికి 622 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు హానోకు పుట్టాడు. నా వైపు చూడండి, ఆదాము నుండి హానోకు వరకు 7 తరాలు, ఆల్మోస్ట్ 1000 సంవత్సరాలు. హానోకు నుండి అబ్రహాము వరకు 1000 సంవత్సరాలు. అబ్రహాము నుండి దావీదు వరకు 1000 సంవత్సరాలు. దావీదు మహారాజు కాలం మొదలుకొని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కాలం వరకు 1000 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు అయినాయి చూసన్నా చెప్పండి? 4000 సంవత్సరాలు. రైట్. ఆదాము కాలం మొదలుకొని హానోకు కాలం వరకు 1000 సంవత్సరాలు. 930 సంవత్సరాలు ఆదాము బ్రతికాడు కదా. ఆదాము 622 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు హానోకు పుట్టాడు. అప్పటికి 6 తరాలు ఆదాము తర్వాత పుట్టాయి. 5 తరాలు పుట్టాయి. ఈ 5 తరాల వారికి ఆదాము చెప్తా ఉండేవాడు, ఒరే నాయనా, ఒకప్పుడు నేను దేవుడు నేను కలిసి బ్రతికేరా. నేను చేసిన ఒక బుద్ధిహీనపు పని నా దేవునికి దూరమయ్యేటట్టు చేసిందిరా. మీరు అట్లా చేయొద్దురా, దేవుని హత్తుకొని బ్రతకండిరా, దేవునితో కలిసి బ్రతకండిరా అని 5 తరాల వారికి ఆదాము చెప్పి ఉంటాడు. డెఫినెట్గా 5 తరాలలో అంటారు, మాకేం చెప్పక తాతయ్య, దేవుడు లేడు, గీవుడు లేడు, మేము లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, మా లైఫ్ మేము లీడ్ చేయాలనుకుంటున్నాం, పద్దాకలు దేవుడు అని చెప్పి ఈ చట్టంలో మమ్మల్ని బంధించొద్దు అని ఆ 5 తరాల వారు తిరస్కరించి ఉంటారు. 7వ తరంలో పుట్టిన ఆదాము తర్వాత 7వ తరంలో పుట్టిన హానోకు దగ్గరకు వచ్చి
ఓ రోజు ఆదాము గారు చెప్పుంటాడు, నాన్న ఏదేం తోట పేరు విన్నావా? విన్నాను తాతయ్య. ఏదేం తోటలో మీ నాయనమ్మ అవ్వమ్మ నేను మా ఇద్దరితో పాటు దేవుడు మేము ముగ్గురం చెట్టపట్టాలు వేసుకొని అన్యోన్యంగా బ్రతికేవాళ్ళం. దేవుడు చల్లపూట ఏదేను తోటలోకి దిగొచ్చేవాడయ్యా. ఒకరి భుజాల మీద ఒకళ్ళని చేసుకొని హాయిగా తిరిగేవాళ్ళం అయ్యా. ఆ రోజుల్లో నేను ఎలా ఉండేవాడినో తెలుసా? దేవుడు ఎలా ఉండేవాడో నేను అలాగుండేవాడినయ్యా. మా ఇద్దరి మధ్యలో అన్యోన్య సంబంధం ఉండేది. కోల్పోయా. మనోడా హనోక, నీవలా బ్రతుకుతావా? నీవలా దేవుని హత్తుకుంటావా అని ఆదాము తన కన్నీటి గాథ హానోకుతో చెప్పుంటాడు. హానోకు విని 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 65 సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నాడేమో నాకు తెలియదు, కానీ వ్యర్థం చేసుకున్నాడో దేవునితో బ్రతికాడో తెలియదు, కానీ 65 సంవత్సరాల తర్వాత తనకు పిల్లలు పుట్టారు. పిల్లలను కంటూనే బైబిల్లో రాయబడిన మాట 300 ఏండ్లు దేవునితో కూడా నడిచాడట. ఎందుకు తాను దేవునితో కూడా నడిచాడు? ఎందుకు నడిచాడు తెలుసా? ఆ సమ్మతి కలిగిన మనస్సు హానోకు హృదయంలో పుట్టటాన్ని బట్టి, దేవునితో కూడా నడవాలని ఆ దైవికమైన ఆశ ఆయన గుండెల్లో రేగటాన్ని బట్టి 300 ఏండ్లు దేవునితో కూడా నడిచాడట. ఓ సందర్భంలో ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్తా భలే జాలీగా ఈ మాట చెప్పారు. దేవుడు ఆ రోజుల్లో ఏదేను తోటలోకి వచ్చినట్లుగానే చల్లబోట హానోకు దగ్గరికి వచ్చేవాడట. దేవా వచ్చావా? వచ్చాను హానోకు, రా బయటికి వెళ్దాం అని ఇద్దరు భుజాల మీద చేసుకొని వెళ్తూ ఉంటే ప్రజలంతా చూస్తా, చూడు 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 వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారో, స్నేహితుల్లాగా భుజాల మీద చేతులు వేసుకొని చెట్టపట్టాలు వేసుకొని ఎంత హాయిగా ఉన్నారో చూడు అని అనుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రోజు కూడా దేవుడు ఎప్పుడు వచ్చినట్టుగానే వచ్చాడు. హానోకు భుజం మీద చెయ్యేశాడు. వాళ్ళిద్దరూ కలిసి వెళ్తూ ఉంటే హానోకు భార్య అనుకుందట, ఎక్కడికో బయటికి వెళ్తున్నారులే, మరలా సాయంత్రం తిరిగి వస్తారులే అని అనుకున్నారట. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుండగా దేవుడు ఆయనను తీసుకొని వెళ్ళెను గనక అతడు లేకపోయెను అని రాసింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆయన తీసుకొని వెళ్ళాడు అంటే, హానోకు ఎవరు? దేవునితో కూడా. అద్భుతం. 300 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ఎడబాటు లేకుండా దేవుడు హానోకు దేవుడు వారు కలిసి బ్రతికారు. దానికి కారణం ఏంటో తెలుసా? సమ్మతి కలిగినటువంటి మనస్సు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ, నీ గుండె లోతుల్లో కూడా నేనెన్నడూ నా దేవునికి దూరం కాకూడదయ్యా, నా దేవుని హత్తుకొని నేను బ్రతకాలయ్యా, అన్యోన్య బంధం కలిగి దేవునితో నేను జీవించాలయ్యా, ఆ దైవికమైన ఆశ నీ గుండెల్లో ఉంటే ఆ ఆసక్తే దేవునితో కూడా నడిచేటట్లుగా నేను బలపరుచును గాక. ఆమేన్. నంబర్ 1, సమ్మతి కలిగిన మనస్సు ఆయన పిల్లలుగా మన గుండెల్లో ఉండాలి. రెండవది, దేవునితో మనకు అన్యోన్య సంబంధం కలిగి బ్రతకాలంటే మన జీవితాల్లో ఏముండాలో రెండో మాట మరోసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. 1 యోహాను పత్రిక 1 అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మరొకసారి ఆ మాటలు చూద్దాం. అందరూ నాతో కలిసి చెప్పండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఏం లేదంట? ఎంత లేదట? ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆమేన్. బిడ్డలారా, నా వైపు చూడండి. ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్న దేవునితో నీకు నాకు అన్యోన్య సంబంధం కలగాలన్నా, వెలుగై ఉన్న దేవునితో మనం సహవాసం చేయాలన్నా, నీ యందు కూడా చీకటి ఎంత మాత్రమూ ఉండకూడదు. వెతికిన దేవునిలో చీకటి ఇంత కూడా లేదట. అంటాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము. ఎందుకు? దేవుడు వెలుగై ఉన్నాడు అని రాస్తుంది. వెలుగై ఉన్న దేవునితో నాకు అన్యోన్య సంబంధం కలగాలంటే
నేను వెలుగు సంబంధిగా బ్రతకాలి. చీకటి సంబంధిగా నువ్వు బ్రతికితే, చీకటి సంబంధిగా నువ్వు బ్రతుకుతూ వస్తే తెలియకుండా ఆ దేవుని సహవాసానికి నేను దూరం అయిపోతాం. చీకటి సంబంధి అని అంటున్నారు. అసలు చీకటి సంబంధి ఎలా ఉంటాడు? 2 మాటలు గుర్తుకు తెస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి, ఆ మాట 1వ అధ్యాయం 13వ వచనం, అలాగే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అనే చోట క్రింద పుట్టినట్లు ఏమి రాస్తాడో తెలుసా? ప్రేమా కుమారుని రాజ్యము అంటాడు. చెప్పండి, ఏమంటాడు? ఏ రాజ్యంలో నుంచి దేవుడు మనకు విడుదలిచ్చాడు? అంధకార సంబంధమైన రాజ్యము నుండి మనలను విడుదల చేసి ప్రేమా కుమారుని రాజ్యానికి హక్కుదారులుగా మనలను మార్చాడు అంటాడు. ఈ రాజ్యానికి పెట్టబడిన పేరేంటి? ప్రేమా కుమారుని రాజ్యం. నా వైపు చూసి సమాధానం చెప్పండి. సాతానుగాడి రాజ్యానికి పెట్టబడిన పేరేంటి? అంధకార రాజ్యం, అంటే చీకటి సంబంధమైనటువంటి రాజ్యం. దేవుని రాజ్యానికేమో ప్రేమా కుమారుని రాజ్యం అన్నాడు, సాతాను రాజ్యానికేమో అంధకార రాజ్యం అన్నాడు. దేవుని రాజ్యంలో ప్రేమ, క్షమ, ఆప్యాయత, వాత్సల్యత, కనికరం, కరుణ, ఇవన్నీ దేవుని రాజ్యంలో నిక్షిప్తమై ఉంటాయి. ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పండి. వెలుగు రాజ్యంలో ప్రేమ ఉంది, వెలుగు రాజ్యంలో క్షమాపణ ఉంది, వెలుగు రాజ్యంలో వాత్సల్యత ఉంది, వెలుగు రాజ్యంలో ఆప్యాయత ఉంది. మరి చీకటి రాజ్యంలో ద్వేషం, కక్ష, పగ, ఈర్ష్య, వార్వలేనితనం, ద్వేషంతో కూడుకున్నటువంటి మనస్సు, చీకటి సంబంధమైన సాతాను రాజ్యంలో ఇవి గూడు కట్టుకొని ఉన్నాయి. దైవజనమా, నీవు కక్షతో బ్రతికితే, నువ్వు ద్వేషంతో బ్రతికితే దేవునితో అన్యోన్య సహవాసం నువ్వు చేయలేవు. అప్పుడు నీవేమైపోతావో తెలుసా? నీవు చీకటి సంబంధిగా మారిపోయి దేవుని ప్రేమకు, దేవుని సహవాసానికి తెలియకుండా నువ్వు దూరం అయిపోతావు. దీని గురించే యోహాను భక్తుడు మాట్లాడుతూ ఇలా అంటాడు. 2వ అధ్యాయం చూడండి, భలే చక్కటి మాట. నాతో కలిసి చెప్పండి. వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు, మరలా వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకు. సార్, నేను బాప్తిస్మం తీసుకున్నాను సార్. బాప్తిస్మం తీసుకున్నావు నిజమే, ద్వేషం నీలో ఉందంటే ఇప్పటికీ నువ్వు చీకటి రాజ్యంలోనే ఉన్నావు అని దేవుడు అంటాడు. ఇక్కడ విన్నారు? ఇక్కడ వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. 10వ వచనం, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. 11వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. ఎక్కడున్నాడట? చెప్పాలి, ఎక్కడున్నాడట? దైవజనమా, 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి ప్రేమా కుమారుని రాజ్యం, 2వ రాజ్యం అంధకార రాజ్యం, చీకటి రాజ్యం. ఈ చీకటి రాజ్యంలో ఎప్పుడు ఏముంటుంది? ద్వేషం, పగ, కక్ష, అసూయ, కార్పణ్యం, వాళ్ళను వీళ్ళు ద్వేషించటం, వీళ్ళను వాళ్ళను ద్వేషించటం. సాతాను రాజ్యంలో ఎప్పుడు ఇదే ఉంటుంది. ప్రేమ కుమారుని రాజ్యంలో ఎప్పుడు ఏముంటుందో తెలుసా? ప్రేమ, క్షమ, దయ, వాత్సల్యం, ఆప్యాయత, అనురాగం, కీడు చేసిన వాడిని కూడా క్షమించి మరిచిపోయి వాడిని చేరదీయటం ప్రేమ కుమారుని రాజ్యంలో ఉంటుంది. దైవజనమా, ఆ ప్రేమ నీలో ఉంటే
దేవుడు నిన్నెంత ప్రేమించాడో నీకు అర్థమై అంత ఎక్కువగా దేవుని నువ్వు ప్రేమించటం ప్రారంభిస్తావు. ఆమెన్. నేను చెప్పే మాట మరలా వినండి. దేవుని ప్రేమ నీ గుండెల్లో ఉంటే క్షమించే హృదయం, ఓర్చుకునే హృదయం, సహించే హృదయం, శత్రువు కూడా ప్రేమను పంచే హృదయం అది నీలో ఉంటే నిన్నెంత దేవుడు ప్రేమించాడో అది నీకు అర్థమై అంతకంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించటం ప్రారంభిస్తావు. ఓ మాట, భర్తను పట్టుకొని భార్య పెటమని కొట్టింది. మీరేం కంగారు పడొద్దు, మిమ్మల్ని ఎవరు కొట్టలేయ్యా, అంత ధైర్యం ఎక్కడి నుంచి ఉంది. కానీ ఓ మాట, ఎవరు కొట్టారు? మీరు ఎట్లున్నారంటే ఇట్లాంటి మాటలు అసలు మీరు మాట్లాడొద్దన్నా. మేము మగవాళ్ళను ఆ భార్య కొట్టడం ఏంటన్నా, ఎంత అవమానం, షేమ్. ఆ బ్రతికే కంటే చచ్చిపోతారా? ఎందుకయ్యా చచ్చిపోవటం? ఆ బ్రతికే కంటే చచ్చిపోతే మేలు అని నువ్వు అన్నావు అనుకో. ఓ మాట, భర్తను భార్య కొట్టడం అది అవమానమే. అసలు నేనంట, భర్తను చెయ్యెత్తి కొట్టే ఆ మనిషి, నాకు తెలిసి ఆ మనిషి ఆడ మనిషే కాదు, సైతాన్ గాడికి హక్కంతే. అయితే ఒక మాట, భర్తను చెయ్యెత్తి కొట్టిందనుకో, అప్పుడు భర్త భార్య వైపు చూసి గాడ్ బ్లెస్ యు మై వైఫ్, దేవుడు నేను దీవించుగాక ఆ మాట అన్నాడు అంటే మనలను రక్షించటానికి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు అనుభవించిన ఆ బాధను వాడు సరిగ్గా అర్థం చేసుకున్నాడని దాని అర్థం. భర్తను భార్య పెటామని కొట్టినా గాడ్ బ్లెస్ యు మై వైఫ్ అని అన్నాడంటే మీరు అనవచ్చు, అదేంటన్నా అది అవమానం కదా. భర్తను భార్య కొట్టడం అవమానమో, దేవుణ్ణి మనిషి కొట్టడం అవమానమో, ఈ రెండిట్లో గొప్ప అవమానం ఏది? ఈ రెండిట్లో గొప్ప అవమానం ఏది? భార్య భర్తను కొట్టడం అవమానమా? మనిషి దేవుణ్ణి కొట్టడం అవమానమా? యేసయ్యను చిత్రవధ చేశారు కదా, 39 కొరడా దెబ్బలు కొట్టారు కదా, ముఖం మీద థూ అని ఊసారు కదా, గడ్డం పట్టుకొని లాగారు కదా, వీపు మీద పిడిగుద్దులు గుద్దారు కదా. ఎంత మానసిక క్షోభ! సృష్టి ప్రారంభం అనేది మొదలుకొని నేటి వరకు ఏ మనుష్యుడు ఎంత అవమానకరమైన మరణాన్ని పొందలేదు. ఎంత అవమానాన్ని పొంది కూడా నీ ప్రభు అన్నమాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని అన్నాడే. ఎందుకన్నాడో తెలుసా? ఆయన ఓర్చుకుంటేనే ఆయన కాచిన పవిత్రమైన రక్తధారల ద్వారా మనకు క్షమాపణ దొరుకుతుంది. ఆయనే గనక ఉద్రేకపడి ఎవడ్రా నన్ను కొట్టింది, నేను దేవుడినై ఉండగా, ఎలా దేవుడు అన్నాడు అనుకోండి, ఆయన రక్తం మన పాపాలను కడిగేది కాదు. నిన్ను తన బిడ్డగా చేసుకోవటానికి అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడైనా ముఖం మీద ఊసిన, తృణీకరించిన, అవమానకరంగా మాట్లాడిన, వదకు సిద్ధమైన గొర్రెపిల్లలాగా మౌనంగా వెళ్ళాడే. అలా నువ్వు మౌనంగా వెళ్తే అప్పుడు నీ దేవుడు నిన్నెంత ప్రేమతో ప్రేమించాడో నీకు అర్థమవుతుంది. నీవు ఆ దేవుణ్ణి అంతకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, పంటి నొప్పి బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో ఎవరికి తెలుస్తుంది? డాక్టర్ గారికా? షుగర్ పేషెంట్ బాధ ఎవరికి తెలుస్తుంది? చెప్పాలి గట్టిగా. షుగర్ పేషెంట్ బాధ ఎవరికి బాగా తెలుస్తుంది అంటే ఇంకో షుగర్ పేషెంట్కే తెలుస్తుంది. వాళ్ళిద్దరూ పక్కన కూర్చున్నప్పుడు షుగర్ ఎంత 150, నాకు 250. ఇంకొక ఆయన అంటాడు, నాకు 350 ఉన్న స్వీట్ తినో. ఈ షుగర్ పేషెంట్లు మాట్లాడుకునేది ఇది. ఒక షుగర్ పేషెంట్ బాధ ఇంకో షుగర్ పేషెంట్కి అర్థమైంది. దేవుడు నిన్నెంత ప్రేమించాడో నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? అవమానం గుండా వెళ్ళినప్పుడే నీకు అర్థమవుతుంది. తృణీకారాల గుండా వెళ్ళినప్పుడే నీకు అర్థమవుతుంది. ద్వేషాల గుండా వెళ్ళినప్పుడే నీకు అర్థమవుతుంది. సరే, ఒకప్పుడు ప్రభువును ఎరగక మునుపు వాళ్ళెవరో సిలువ వేశారు. ప్రభువును నమ్మిన తర్వాత అయినా 100% ప్రతి క్షణం మనం భక్తిగా బ్రతకగలిగామా అంటే
సంతోషపరిచిన దినాలు ఉన్నాయి, ఆయనను మరలా మరలా సిలువకు అప్పగించిన దినాలు ఉన్నాయి. ఈ ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? నిన్న తప్పు చేస్తే దాన్ని మనసులో ఉంచుకొని ఈరోజు కూడా ఉదయం దేవుడు కోపంతో ఉండడట. ఆయన వాత్సల్యం ప్రతి దినం నూతనంగా పుట్టుకొస్తుందట. విన్నారు ఈ మాట? ఆయన వాత్సల్యం ప్రతి దినం నూతనంగా పుట్టుకొస్తుంది. నిన్న పాడు పని చేసావు, ఒక రోగ్గా బ్రతికావు, ఒక పనికిమాలినోళ్ళలాగా బ్రతికావు. ఈరోజు వచ్చి ప్రభువా నా మనసు మార్చుకుంటానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా, ఇక అటువైపు వెళ్ళనయ్యా అని ఒక్కసారి ఆయన సన్నిధిలో మోకరిస్తే, రై మొన్న ఏం చేసావును, నిన్నేమన్నావును, అంతకుముందు రోజు ఏం చేసావు, నీ బతుకు నాకు తెలియదురా అని బ్యాక్గ్రౌండ్ దేవుడు తీయడం. ప్రభానను క్షమించని ఆయన వైపు తిరిగితే ఆయన వాత్సల్యమట ప్రజల మీద దినదినము నూతనంగా ఆయన వాత్సల్యం పుట్టుకొస్తూ ఉందట. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏమండి ఒక మాట, ఇంట్లో మీ భార్యాభర్తల మధ్య గొడవైంది అనుకోండి, నాకు తెలిసి వారం రోజులు 10 రోజులు బందులు, స్ట్రైకులు, రాస్తా రోకోలు, నిరాహార దీక్షలు ఉంటాయా ఉండవా? ఉంటాయా? మా కృపమ్మ తల్లి చూడి ఎంత గట్టిగా చెప్తుందో. మీరేమనుకుంటారో తెలుసా? ఆయన బలకరిస్తే నేను బలకరిస్తా. మీరేమనుకుంటారో తెలుసా? మగవాళ్ళం అసలు తగ్గకూడదు. వచ్చి క్షమాపణ అడిగితే ఈ విషయంలో మా విజయ్ బ్రదర్కి అయితే టన్నులు ఉంటుంది. కావాల్సినంత తూకం వేస్తే గొలుసులు కూడా దిగిపోవాల్సిందే. వచ్చి పలకరిస్తే అప్పుడు నేను మాట్లాడతాను. నేనంట మనుషులం కదా. ఒక వ్యక్తి ఏదైనా చేస్తే సంవత్సరాల తరబడి వాడు ఆ రోజు నన్ను ఏమన్నాడో తెలుసా, ఆవిడ పలానా రోజు నన్ను ఏమందో తెలుసా, సంవత్సరాలు గడిచిన తవ్వుకుంటానే పోతాం. చాలాసార్లు చెప్పాను. ఒకరోజు ఒక తల్లి చెప్తుంది, అన్నయ్య మా పెళ్ళైన కొత్తలో 1987 సంవత్సరం ఆగస్టు నెల 15వ తారీఖు ఉదయం 9:45:55 మా అత్త ఏమందంటే స్టార్ట్ చేసింది. ఎపిసోడ్లుగా చెప్పుకుంటా వస్తే నేను అనుకున్నా, ఈ మనిషికి ఏ మెమరీ పవర్ రా నాయన, కంప్యూటర్ సిప్ కూడా సెల్లుల ముందు సరిపోయేటట్లేదు. 1987 సంవత్సరం ఆగస్టు నెల ఉదయం 9:45:55 ఎంత కరెక్ట్గా చెప్తుంది. అబ్బాయి ఏ మెమరీ పవర్ రా నాయన అని చెప్పి మొత్తం ఒక అర్ధగంట చెప్పిందండి. స్క్రీన్ అట్లా కళ్ళ ముందు చూపించినట్టు చెప్పింది. నేను అనుకున్నా ఏ మెమరీ పవర్ రా అని చెప్పి ముగింపులో అన్నా, సిస్టర్ నేను ఆదివారం మీ చర్చికి వెళ్ళారా అన్న. వెళ్ళకపోవటం ఏంటి, వెళ్ళేమని గారు అందే. నేను ఆదివారం మీ అయ్యగారు ఏం వాక్యం చెప్పారన్న. అది ఎట్టా గుర్తుంటుంది అందే. మరి ఈ చెత్త అంతా ఉన్నప్పుడు అది ఎట్లా గుర్తుంటుంది చెప్పండి. నేనంట నీ స్వభావం నా స్వభావం ఎలాంటిదో తెలుసా? ఎవడైనా ఒక మాట అన్నాడంటే సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా వాడు పలానా రోజు ఏమన్నాడంటే, వీడు పలానా రోజు ఏమన్నాడంటే, నీ దేవుడు ఎలాంటివాడో తెలుసా? ఆయన వాత్సల్యం దినదినము నూతనంగా ఆయన పిల్లలైన మన పట్ల పుడుతూ ఉంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమా, ఆయనతో అన్యోన్య సహవాసం నీకు కావాలి అంటే నీలో చీకటి ఎంత మాత్రం ఉండకూడదు. ఏంటా చీకటి? పగ, ద్వేషం, ప్రతీకారం, కక్ష, క్రోధం, ఈర్ష్య. ఇవి మనస్సులో పెట్టుకున్నవాడు దేవునితో అన్యోన్య సహవాసం చెయ్యలేడు. ఆమేన్. ఎందుకు? ఆయనలో చీకటి ఎంత మాత్రము, ఇంకోసారి, ఆయనలో చీకటి ఎంత మాత్రము. మూడవది, పాపమనే చీకటి మనలో ఉందంటే, పాపమనే చీకటి కలిగిన వాడు ఎన్నటికీ ఎప్పటికీ దేవునితో అన్యోన్య సహవాసం చేయలేడు. మన పాపం ఏం చేస్తుందో తెలుసా? తెలియకుండా దేవునికి మనల్ని దూరంగా తీసుకొని వెళ్తుంది. నీలో ఉన్న పరిశుద్ధత, పవిత్రత దేవునికి నిన్ను దగ్గరగా తీసుకొచ్చునుగాక. బైబిల్లో మరో అద్భుతమైన వ్యక్తి చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం.
6వ అధ్యాయం 9వ వచనం. నాతో కలిసి చెప్పండి. నోవహు వంశావళి ఇది. పెద్దగా. నోవహ్ నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహ్ దేవునితో కూడా నడిచినవాడు. ఇంకోసారి చెప్పండి. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహ్ దేవునితో కూడా నడిచినవాడు. చదివిన ఈ మాటను బట్టి మీరు నా వైపు చూసి మీరే నాకు సమాధానం చెప్పండి. ఆదాము తర్వాత హానోకు నడిచాడు. హానోకు తర్వాత దేవునితో కూడా నడిచిన వారు ఎవరై అంటే నోవహు. మిమ్మల్ని అడుగుతా, నోవహు దేవునితో కూడా నడవటానికి కలిగిన కారణం ఏంటి? అక్కడే రాసి ఉంటుంది. నీతిపరుడుగా బ్రతికేడు గనుక అతని నీతిపరుడైన దేవునితో సహవాసం చేయటానికి కారణమైంది. ఒకవేళ తాను నీతి లేనోడైతే నీతిపరుడుకు దేవునితో తనకు సహవాసం దొరికేది కాదు. తను నిందారహితుడిగా బ్రతికుంటే, నిందగలిగిన వాడిగా జీవించుంటే దేవునితో ఆ సన్నిహిత సంబంధం ఉండేది కాదు. దైవజనమా, నోవహు దేవునితో కూడా నడవటానికి కారణం ఏంటంటే తన చుట్టూతో ఉన్న ప్రజలు ఎలా బ్రతికినా తాను మాత్రం నా మట్టుకు నేను దేవునితో కూడా నడవాలని తన జీవితాన్ని పవిత్రపరుచుకొని నీతిపరుడుగా తను బ్రతుకుతూ వచ్చాడు గనుక దేవునితో కూడా నడిచాడు. దైవజనమా, నీ జీవితంలో ఏ చీకటి సంబంధమైన అపవిత్రతకు నువ్వు చోటు ఇవ్వకుండా ప్రతి క్షణం ఈ చీకటి సంబంధమైనవి నా దగ్గరికి రానివ్వకూడదు, ఈ అపవిత్రమైనవి నా దగ్గరికి రానివ్వకూడదని చీకటి సంబంధమైన పాపానికి నువ్వు ఎంత దూరంగా బ్రతుకుతావో దేవునికి అంత దగ్గరగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. దీని గురించే అపోస్తులైన పౌలు గారు రోమాపత్రికలో, అలాగే పేతురు మహాశయుడు పేతురు పత్రికలో చక్కటి మాటలు మాట్లాడతారు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు అందరూ చెప్పండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. ఆగుదాం అక్కడ. సరే, 12వ వచనం కూడా. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. రాత్రి ఏమైపోయిందట? రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. పగలు దేని గుర్తో తెలుసా? యేసుక్రీస్తు రెండవ రాకడకు గుర్తు. యేసుక్రీస్తు రాకడకు పగలు గుర్తుగా ఉంది. చీకటి అంధకార సంబంధమైన రాజ్యం, సాతాను సంబంధమైన రాజ్యానికి గుర్తుగా ఉంది. ఏమంటాడో తెలుసా? సాతాను రాజ్యం త్వరలో కూలిపోబోతుంది, సాతాను రాజ్యం త్వరలో అంతం కాబోతుంది. మరి ఏది ప్రారంభం కాబోతుందయ్యా? పగలుకు మీరు సమీపంగా ఉన్నారు. ఏమంటాడు తెలుసా? ఒకప్పటి కంటే ఆ పగటికి ఇప్పుడు మీరు సమీపంగా వచ్చారు అంటాడు. 11వ వచనం. తమ్ముడు ఒకసారి చూపించి మరలా ఆ మాట చూడండి, నాతో కలిసి చెప్పండి. రాత్రి 11వ వచనం నాతో కలిసి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొనుడి. ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు నిద్రపోయే సమయం కాదు. నిద్రలో నుంచి మేలుకొని యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడే దినాల్లో మనం బ్రతుకుతున్నాము అని సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. యేసుక్రీస్తు రాకడ మనకి ఎంత సమీపంగా ఉందో తెలుసా? మనం విశ్వాసులుగా మన విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన దినాల కంటే ఇప్పుడు ఆయన రాకడకు మనం సమీపంగా వచ్చాము అంటాడు. ఆ మాట చూడండి మరలా, నాతో కలిసి చెప్పండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని
అలాగు చేయుడి, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రక్షణ ఎలా ఉందట? ఒకప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. అంటే యేసుక్రీస్తు రాకడకు చెప్పాలి యేసుక్రీస్తు రాకడకు మనం దగ్గరగా వెళ్తున్నాం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సంవత్సరం గడుస్తుందంటే, రోజు గడుస్తుందంటే గుండెల్లో ఒక తెలియని భయం మనలో నుంచి ప్రారంభం కావాలి. యేసయ్య రాకడకు దగ్గరగా నేను వెళ్తున్నాను, నేడో రేపో ప్రభు రాబోతున్నాడని ఆ భయం మన గుండెల్లో ఉండునుగాక. కొన్నిసార్లు నాకు అర్థం కాదు, చాలామంది హ్యాపీ బర్త్డే అని కేకులు కట్ చేస్తారు. ఒక సంవత్సరం గడిచిందంటే దాని అర్థం ఏంటి? అయ్యో, ఒక సంవత్సరం గడిచిందంటే దాని అర్థం ఏంటి? ఓ సంవత్సరం ఆయుష్ పోయిందిరా నాయన, మరణానికి దగ్గరగా వెళ్తున్నా. మరి దానికి కేక్ కటింగ్ ఎందుకో నాకు అర్థం కాదు. తమ్ముడు, నా మాట అర్థమైందా? ఇప్పుడు సంవత్సరం గడిచిందంటే దాని అర్థం ఏంటి? నాకు కొన్నిసార్లు అనిపిస్తుందమ్మా, మీకేమనిపిస్తుందో నాకు తెలియదు కానీ, ప్రభువా మరలా నాకు అవకాశం ఇస్తే, చిన్నపిల్లుడయ్యే అవకాశం ఈ నాయన, 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి చదివిన రోజులు ఉన్నాయి. అద్భుతం. తెలసొక్కాయ బులుగుని ఎక్కడ అవదో రాసేవంటే కారిపోవాల్సిందే. అసలు ఏ బాధలో బందీ లేదండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది మరలా చిన్నపిల్లోడిని అయితే బాగుండని. అది కుదరదు. సంవత్సరం గడిచిందంటే దాని అర్థం ఏంటి? అందుకనే చూసారా, ఈ బర్త్డే కేకులు కట్ చేసేటప్పుడు వీడికి తెలియదు ఆ సంగతి అని అన్నారంటే, నేడో రేపో ఇదేపో. అన్నా నిజామాబాద్ అన్న వినండి, కేక్ కట్ చేసేటప్పుడు అంత హ్యాపీగా పాట పాడి అంటారు. నాకు అర్థం కాదు, ఎంతకి ఎందుకు ఊదినట్టు. అంటే ఈ ఊదే కార్యక్రమానికి మనిషి ఎట్లా వెళ్తున్నాడని, దగ్గరగా వెళ్తున్నాడని. ఇక్కడ అంటాడు, మనం విశ్వాసులుగా ఉన్నప్పటికంటే ఇప్పుడు రక్షణ మరెక్కువ సమీపమైనది గనుక ఇది నిద్రపోయే సమయం కాదు, మేలుకొనే సమయం. చీకటి సంబంధులుగా బ్రతికే సమయం కాదు, వెలుగు సంబంధులుగా బ్రతికే సమయం. అంధకార సంబంధమైన క్రియలు విసర్జించి తేజో సంబంధమైన ఆయుధాలు మనం ధరించాలి అంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. క్రైస్తవ సంఘం అంధకార సంబంధమైన క్రియలు విసర్జించాలి. మీరు అనొచ్చు, ఏంటయ్యా అంధకార సంబంధమైన క్రియలు? 13వ వచనంలో అంటాడు, చూడండి ఆ మాటలు. ఏంటయ్యా అంధకార సంబంధమైన క్రియలు అంటే? నాతో కలిసి చెప్పండి. అల్లరితో కూడిన ఆటపాటలైనా, మత్తైనా, కామ విలాపాలైనా, పోకిరి చేష్టలైనా లేక, కలహమైనను మత్సరమైనను లేక, పగటి యందు నడుచుకొనినట్లు మర్యాదగా నడుచుకొందుము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమే ఆలోచన చేసుకొనుడి. విన్నారు ఈ మాట? ఇందాక చదివినటువంటి క్రియలు ఉన్నాయి చూసారా, అవి అంధకార సంబంధమైన క్రియలు. ఇవి చీకటిలో జరిగించేటువంటి క్రియలు. ఏంటి? అల్లరితో కూడుకున్న ఆట పాటలు. ఏంటి? మత్తు, మద్యపానం. ఏంటి? కామ విలాపాలు. ఏంటి? పోకిరి చేష్టలు. వింటున్నారా? కలహం, ఒకరిని చూసి ఒకరు అసూయపడే మత్సరం. ఇవన్నీ ఏ క్రియలు అంటాడు? చెప్పాలి. ఇవన్నీ ఏ క్రియలు అంటాడు? మనము చీకటి సంబంధులుగా బ్రతకటానికి ఇప్పుడు మనం చీకటి కాదు. ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, పూర్వము మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే వెలుగు సంబంధులై ఉన్నారు. అంటే వెలుగు సంబంధులై ఉన్న మనం ఏం చేయాలి? విసర్జించాలి పోకిరి చేష్టలను, పోకిరి మాటలను విసర్జించాలి. ఏం చేయాలి? కామ విసర్జించాలి. అల్లరితో కూడుకున్న ఆటపాటలు, వాటిని మనం విసర్జించి అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి తేజో సంబంధమైన
ఉపకరణాలను ధరించేవారిగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుముగాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మరోసారి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చెప్పండి, వాటిని ఏం చేయాలట? చెప్పాలి, వాటిని ఏం చేయాలట? నీవు చీకటి సంబంధివి కాదు. ఒకప్పుడు అవి నువ్వు చేసేవాడివి. పూర్వము మనము చీకటై ఉన్నాం. ఇప్పుడైతే వెలుగు సంబంధులుగా మనం బ్రతుకుతున్నాము అని మాట్లాడతాడు. మీకు తెలుసా, చిన్న కుమారుడు తండ్రికి ఎందుకు దూరం అయిపోయాడు? దుర్వ్యాపారం చేసి అని రాసి ఉంటుంది. ఏం చేసి? దుర్వ్యాపారం అంటే మీరేమనుకుంటారంటే మేబీ బ్రాందీ షాపు నడిపి ఉంటాడు, మేబీ నాటుసారా నడిపి ఉంటాడు, మేబీ గంజాయి వ్యాపారం చేసి ఉంటాడు అని అనుకుంటారు. లేదు. దుర్వ్యాపారం అనే దానికి పేతురు మహాశయుడు చక్కటి నిర్వచనం ఇస్తాడు. చూడండి, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం. అందరూ చూడండి ఆ మాట. 3-4 వచనాలు. 3-4 వచనాలు. రైట్. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు. ఏ వ్యాపారం? 3వ వచనం చూపించుతాడు. ఏ వ్యాపారం? పెద్దగా చెప్పాలి. ఏ వ్యాపారం అంటది? ఏంటా దుర్వ్యాపారం? సారా అమ్మటం కాదు, బ్రాందీ షాపులు నడపటం కాదు, గంజాయి అమ్మటం కాదు. ఏంటయ్యా దుర్వ్యాపారం అంటే? పోకిరి చేష్టలు. దైవజనమా వింటున్నారా? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు. కొంతమంది అంటారు, మేము తాగమండే, కాకపోతే తాగుబోతోళ్ళ మధ్యలో కూర్చుంటామండే. వాడు లీటర్లు మందు తాగుతున్నా, క్వార్టర్లు ఎత్తున్నా, నేను మాత్రం థమ్సప్పేనండి, నేను మాత్రం పెప్సీనేని అంటాడు. కూర్చుంటాడా? 2 రోజులు బాగానే ఉంటాడు, థమ్సప్ పెప్సీయే. వారం రోజులు బాగానే ఉంటాడు, 2వ వారం బాగానే ఉంటాడు. ఇక 3వ వారం అందు చూసారా, వాడు క్వార్టర్ అయితే మనోడు పేపాలు లేపేస్తాడు. పేకాట ఆడేవాళ్ళని మారుస్తానని వెళ్ళాడట పేకాట ఆడేవాళ్ళ దగ్గరికి. ఆ పెద్ద సేవకుడు చెప్పాడట, రేయ్ ఆల్రెడీ నువ్వు పేకాట అలవాటు ఉన్నాడు, వాళ్ళ మధ్యలోకి పోవద్దురా, పోతే నీ పని అయిపోతురా, వద్దురా అంటే, అన్నా నా వైపు చూడు, నాకు ఆత్మల భారం ఎక్కువ అన్నా, ఆ పేకాట వాళ్ళనే మార్చాలని ఆత్మదేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడన్నా. ఒరే, ప్రేరేపిస్తే మంచిదేరా, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి సువార్త చెప్పరా అంటే అన్నాడట, లేదు, అక్కడే వాళ్ళ మధ్యలో, నేను ఎవరి మధ్యలో పేకాట ఆడానో వాళ్ళ మధ్యలో నేను సువార్త చెప్పాలనుకుంటున్నానన్నా అన్నాడట. ఒరేయ్, ఇట్లాంటి మాటలు బైబిల్ ఏం చెప్తుంది? త్రాగుబోతుల విందులో కూర్చోకూడదు అని వాక్యం అంటుంది. ఏమంది? త్రాగుబోతుల విందులో కూర్చోకూడదని వాక్యం అంటుందిరా. నువ్వు వెళ్ళొద్దంటే, అన్నా ఆత్మ నన్ను సరే పోరా, ప్రేరేపిస్తే పోరా అన్నాడు. వీళ్ళు పేకాట ఆడుతున్నారు. వాళ్ళతో అన్నాడు, ఒరే బాబు సువార్త చెప్తాను ఆగరా, ఉండండి ఒక్క నిమిషం అన్నాడు. తర్వాత సువార్త నువ్వు సైలెంట్గా ఉండని వీళ్ళు పేకాట ఆడుతున్నారు. ఈ పేకలు పట్టుకొని ఆట ఆడుతూ ఉంటే ఈ నిలవబడి, ఇంతకు మునుపు ఆడాడు కదా, చూస్తాను, రే అది కాదు, ఈ ఆకై, ఈ ప్యాకై, అది వద్దురా, ఇది తీసే అన్నాడట. 2-3 సలహాలు ఇచ్చాడు. ఈడు ఓడిపోయేటట్టున్నాడట. ఈడేం చేశాడో తెలుసా? నువ్వులే, నేను కూర్చుంటాను, నేను ఈడి ప్యాక ఆట ఆడటం స్టార్ట్ చేశాడంట. నువ్వు వెలుగు సంబంధివి, వెలుగు సంబంధులతోనే నీకు స్నేహం ఉండాలి. వెలుగుకు చీకటికి ఏం పొత్తు? నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? విశ్వాసి అవిశ్వాసితో విజ్జోడిగా ఉండకూడదు, దేవుని వాక్యం ఉంటుంది. బిడ్డలారా, ఒక మాట చెప్తాను, నీలో కొంచెం చీకటి చోటు చేసుకున్నా తెలియకుండా దేవునితో ఉన్న అన్యోన్య సహవాసానికి నువ్వు దూరం అయిపోతావు. ఆదాని చెప్పుంటాడు
హానోకు తర్వాత ఆ తర్వాత తరం వారికి మెతూషెలాగా చెప్పుంటాడు. ఆ మెతూషెల ఆ తర్వాత ఆయనకి, ఆ తర్వాత ఆయన నోవాహుకు చెప్పుంటారు, అయ్యా ఆదాం తాత, ఆదాముకు అవ్వకు మధ్యలో సాతాను జొరబడిందట. అవకాశం ఇవ్వటాన్ని బట్టి దేవునితో సహవాసం కోల్పోయారట. ఆయనతో సహవాసం కోల్పోకుండా ఉండినట్లుగా ఏ చీకటికి అవకాశం ఇవ్వద్దని చెప్పుకుంటూ వస్తే నోవాహున్నాడు చూసారా, నీతిపరుడుగా బ్రతికేడు కనుకే దేవునితో విడదీయలేని పవిత్రమైన బంధం కలిగి బ్రతికాడు. ఓ మాట చెప్పమంటారా, ఎక్కడైనా నీ హృదయంలో చీకటికి చోటిస్తే, చీకటి కార్యాలు చేసేవాడు వెలుగు దగ్గరకు రాలేడట. వినండి ఈ మాట, యోహాను సువార్త, యేసు ప్రభు వారు చెప్తారు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు ఒకసారి ఆ మాట చూడండి నాతో కలిసి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యములు చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. ఎందుకు వెలుగున దగ్గరికి రాడు? ఎందుకు రాడంటే వెలుగు దగ్గరికి వాడి దుష్క్రియలు ఎక్కడ బయటపడతాయోనని వెలుగు దగ్గరికి రాకుండా వెలుగు దూరంగా వెళ్తాడట. ఓ తల్లి చెప్తుంది, అయ్యా లాక్డౌన్ దినాల్లో కుటుంబ సమేతంగా వాక్యం వింటామని కూర్చుంటామయ్యా. మీరు వాక్యం చెప్పేటప్పుడు భార్యాభర్తలు ఎలా ఉండాలి, అందరం కూర్చుంటామయ్యా. నేను వింటాను, మా ఆయన వింటాను. సడన్గా మీరు వాక్యం చెప్తా కొడుకులు ఎలా ఉండాలి అని కొడుకులు పేరెత్తారా, అప్పుడు దాకా టీవీ ముందు కూర్చున్న మా వాడు సైలెంట్గా వెళ్ళిపోతాడు. రే కూర్చోరా అంటే మమ్మీ అంటాడు. ఒరే అట్లా ఎన్నిసార్లు పోతావరంటే, లేదు మమ్మీ నేను అర్జెంట్ అని పోతూ ఉంటాడట. ఎందుకాడు కూర్చోడయ్యంటే, చీకటి సంబంధమైన క్రియలు కలిగిన వాడు వెలుగు దగ్గరికి రాలేడు. చూడండి, అంటే వెనక కూర్చున్న వాళ్ళు ఏదో భక్తిహీనులు, ముందు కూర్చున్న వాళ్ళు ఏదో భక్తిపరులు అనేది కాదు నా అభిప్రాయం. ఒక వ్యక్తి రక్షించబడిన ప్రారంభ దినాల్లో ఫుల్ ఫీట్కి ఎదురుగా కూర్చోవాలి. దైవ సేవకుని ముఖాంతరంలో నుంచి వాక్యం వినాలి. దేవుడు ఏం మాట్లాడతాడో ఆసక్తిగా వాక్యం విందాం అని వెలుగుకు సమీపంగా వస్తాడు. వెలుగుకు సమీపంగా ఆత్మలో బలంగా ఉన్నంత కాలం ముందొచ్చి కూర్చోవాలి, అందరికంటే ముందు వరుసలో కూర్చోవాలి, వాక్యం వినాలి, ఆసక్తిగా వస్తాడు. కొంచెం బలహీనత వచ్చింది అనుకో, చూడండి 3వ వరుస నుంచి 6వ వరుసకి హై జంప్ అయిపోతాడు, 6వ వరుస నుంచి 60వ వరుసకి లాంగ్ జంప్ అయిపోతాడు. ఆ తర్వాత ఎక్కడ కూర్చుంటాడో తెలుసా? తమ్ముడు వచ్చావా, చూడండి. అట్లాగని మూలను కూర్చున్న వాళ్ళంతా భక్తిహీనులని కాదు, ముందు కూర్చున్న వాళ్ళంతా పరలోకం నుంచి దిగి వచ్చిన వాళ్ళని ఏం కాదు. సహజంగా వాడి క్రియలు సత్క్రియలు కాకపోతే దుష్క్రియలు చేసేవాడు వెలుగు యొద్దకు రాలేడు, ధైర్యంగా రాలేడు, ధైర్యంగా దేవుని సన్నిధిలో కూర్చోలేడు. విన్నారు ఈ మాట? అందుకని ఈ మాట చెప్పుంటాడు, నానా నేను ఇలా తప్పు చేశా, దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయా, నీవు అలా చెయ్యొద్దు అని చెప్తే వాళ్ళ మాటలు పట్టుకొని నోవాహున్నాడే నీతిపరుడుగా బ్రతికాడట. ఆమేన్. నీతిపరుడుగా దేవునితో కూడా నడిచాడు. అందుకనే ఆయన ఓడ నీళ్ల మీద నుంచి లేచెను, నీళ్ల మీద నడిచెను, అరారాతు పర్వతం మీద నిలిచెను. లేచెను, నడిచెను, నిలిచెను. నువ్వు దేవునితో కూడా నడిస్తే జలప్రలయం లాంటి ఎన్ని ఆపదలు వచ్చినా ఆపదల్లో మునిగిపో, వాటిలో తేలియాడే కృపదేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ జలాలు నిన్ను ముంచలేవు. శ్రమల మధ్యలో కూడా ఎలా నడవాలో నా దేవుడు నీకు నేర్పటం ప్రారంభిస్తాడు. శ్రమలు వస్తాయి, ఆపదలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, కన్నీటి అనుభవాలు వస్తాయి. అయ్యో ఈ కన్నీటి అనుభవాలు ఏంటని కుప్పలాగా కూలిపోయి మునిగిపోయే వ్యక్తిగా ఉండవు. ఆపదలు వచ్చినా అపాయాలు వచ్చినా నీళ్ల మీద నడిచే కృపదేవుడు నీకు అనుగ్రహిస్తాడు.
అయిపోయిందా? ఒకరోజు వస్తుంది, ఆ పడవ అరారాతు పర్వతం మీద నిలిచినట్లుగా పరలోక పర్వతం మీద నిలిచే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవునితో మనకు అన్యోన్య సంబంధం. తప్పిపోయిన కుమారుడు దేవునికి తండ్రికి దూరమైపోవటానికి దుర్వ్యాపారం. ఆఖరి మాట చెప్తాను, సమ్మతి కలిగిన మనసు ఉండాలి, రైట్? రెండవది, మనలో చీకటి, పగ అనే చీకటి, ద్వేషం అనే చీకటి ఎంత మాత్రం ఉండకూడదు. అపవిత్రత అనే చీకటి ఎంత మాత్రం ఉండకూడదు. ఆఖరి మాట, మూడో మాట చూడండి ఒకసారి. దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు నేను చదువుతాను. సంఘంతో చెప్తున్నాడు, అందరూ నాతో కలిసి, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, మనము చీకటి వారిమి కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ మాటలు చూడండి, మళ్ళీ ఒకసారి ఆ మాటలు చూపించుతాముడు నాతో కలిసి. మీరందరూ 5 మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మీరందరూ అనే కంటే కూడా ఇంకొక మాట వాడదాం, మనమందరం. చెప్పండి. ఆ రోజు ఆ సంఘానికి, ఈరోజు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మన సంఘానికి ఏమంటాడు? మనమందరము వెలుగు సంబంధులము పగటి సంబంధులమై ఉన్నాం. మనము రాత్రి వారము కాము. సహజంగా ప్రజలంతా రాత్రిపూట ఏం చేస్తారు? అక్కడ రాసి ఉంది కదండి. రాత్రిపూట ఏం చేస్తారు? నిద్రపోతారు. ఇప్పుడు మనం నిద్రపోవటానికి మనం ఎవరం కాదంట. నా మాట అర్థం కాలేదా తల్లి? ఇంకోసారి చెప్తాను. రాత్రిపూట ప్రజలంతా ఏం చేస్తారు? నిద్రపోతారు. పౌలు గారు ఏమంటాడు తెలుసా? మనం నిద్రపోవటానికి రాత్రి వాళ్ళం కాదు. ఎవరమంట? సహజంగా పగటిపూట ఎవరైనా నిద్రపోతారో చాలా తక్కువ. మీకు తెలుసా? పగటిపూట నిద్రపోయే వాళ్ళకి చికెన్ గునియా దోమ గుట్టిద్దంట. అద్భుతం. దానిలో ఉన్న మహత్యం ఏంటంటే, రాత్రిపూట పొరపాటును కుట్టదంట. మరి దానిలో ఉన్న విచిత్రం ఏంటో నాకు తెలియదు. కావాలంటే దాన్ని అడగండి, దాని వివరాలు మీకు చెప్పిద్ది. అది పగటిపూట నిద్రపోయే వాళ్ళే కుట్టిందట. దానిలో ఉన్న విచిత్రం. సరే, విషయం అది కాదు, కానీ నా వైపు చూడండి. రాత్రిపూట ప్రజలంతా ఏం చేస్తారు అంటాడు? మనం రాత్రి వారం కాదు, మనం ఎవరిమి అంటే ఇప్పుడు ఏం చేయాలి? రాత్రిపూట కూడా. దాని అర్థం ఏంటో తెలుసా? నీ నిద్ర చంపుకొని నువ్వు పగటి సంబంధివి గనుక నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ఏడవాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు కన్నీళ్లు కార్చాలి. 24 గంటల మంచం మీద పడుకొని నిద్రపోయి కునిపాట్లు పట్టడానికి నువ్వు చీకటి సంబంధివి కాదు, నువ్వు రాత్రి సంబంధివి కాదు. క్రైస్తవ సంఘం ఎవరు? మనం పగటి సంబంధులం. రాత్రి గాఢ నిద్ర నీకు పట్టకుండా ఉండేటట్లు రాత్రిపూట తినేటప్పుడు మొత్తం తక్కువ తిను. ఏమా తక్కువ తిన్నావు? పొద్దున్నే లేవాలి కదన్నా, గాఢ నిద్ర వస్తుంది కదన్నా. ఆ నిద్ర పట్టకుండా ఉండటానికి ఒక ముద్ద తక్కువ తింటున్నానన్నా. ముద్ద తక్కువ. చాలాసార్లు చెప్పాను, అన్నయ్య 15 సంవత్సరాలు బట్టి పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలని నేను అనుకుంటా ఉన్నాను. అలారం కొట్టాను. ఆ అలారం కూడా మామూలు అలారం కాదు అన్నయ్య, గుడి గంటలు కొట్టినట్టుగా. మన ఆలస్యం గుళ్ళు ఉంటాయి కదా, గుడి గంటలు కొట్టినట్టుగా గణ కొడుతుంది అన్న. అయినా నాకు మెలకు రాట్లా. నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేసేటట్టు మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నాను. నేను గట్టిగా ప్రార్థన చేస్తే కుదరదురా, నువ్వు గట్టిగా తింటాం మానేయి. ఎందుకు కడుపు నిండా తినకూడదు? మత్తులం కాకుండా ఉండేటట్లు. ఎందుకు పేకల దాకా తినకూడదు? మత్తులం కాకుండా ఉండేటట్లు. ఎందుకు
గమనించండి, క్రైస్తవ సంఘం తిండిబోతులు కాకూడదు, మత్తులం కాకుండా ఉండేట. ఎందుకు మనం మత్తులం కాకూడదు? మనం రాత్రివారము కాదు. ఎవరి మనం? చెప్పాలి ఎవరి మనం పగటి సంబంధులం అంటాడు. మరొకసారి చెప్పండి. కావున ఇతరుల వలె నిద్రపోక. అంటే ఇతరులు రోజుకొచ్చి ఎన్ని గంటలు నిద్రపోతారు? 10. ఎవరురా మనిషి 10 గంటలు? ఇక డ్యూటీకి వెళ్ళేది లేదా? సరే అనుకోండి, ఓకే. లోకస్తులు ఇతరుల వలె నిద్రపోక. బిడ్డలారా, మన నిద్రా సమయం కూడా ఇతరుల్లాగా ఉండకూడదు. 7 గంటలు నిద్రపోయే వాళ్ళు ఉంటారు, 8 గంటలు నిద్రపోయే వాళ్ళు ఉంటారు, ఉదయం 6-7 దాకా పడకల మీద నుంచి లేవనోళ్ళు ఉంటారు, మధ్యాహ్నం కూడా బెడ్ రెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, కొన్ని హాస్పిటల్స్లో బెడ్లు అన్నా ఖాళీగా ఉంటాయి, కానీ కొంతమంది ఇళ్లలో బెడ్లు ఖాళీగా ఉండవు. ఎప్పుడు చూసినా సిస్టర్ మంచానికి స్టిక్ అయిపోయి ఉంటుంది. స్టిక్ మరి ఫెవిక్విక్ రాశారేమో నాకు తెలియదు. ఎప్పుడు కొంతమంది అతుక్కుపోయి ఉంటారు. యేసు నామంలో ఆ నిద్రమత్తు దురాత్మ పాతాళంలో తొక్కివేయబడును గాక. పదే పడకల మీద వెళ్ళటానికి, నిద్రపోవటానికి మనం చీకటి సంబంధులం కాదు. చెప్పండి, మనం ఎవరిమి? సహజంగా పగలు ఎవరైనా నిద్రపోతున్నారు అనుకోండి, ఏమంటారమ్మా? ఇంకొంచెం సేపు నిద్రపోయా అంటారా? మీరు అనేటట్టే ఉన్నారు. అమ్మ ఏమంటారు? రే, పగటిపూట నిద్రపోతే నేను చెప్తే కానీ మీకు గుర్తు వస్తున్నాయి. పగటిపూట ఇంటికి అంటారు, చూసారా? వినండి. మనం చీకటి సంబంధులం కాదు. ఎవరిమి? మనకు పగలు రాత్రి ఒకటే. రాత్రి కూడా మనకేమై ఉంది? చెప్పాలి. రాత్రి కూడా మనకు పగలై ఉంది. మనం పగటి సంబంధులం. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? దేవునితో నీకు చక్కటి అన్యోన్య సంబంధం కలిగి ఉండాలంటే ప్రార్థనా పరురాలిగా నువ్వు బ్రతకాలి. ప్రార్థన, ఆ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? ఎడబాయని అనుబంధం దేవునితో కలిగేటట్లుగా నిన్ను బలపరుస్తుంది. ఒకవేళ నువ్వు చీకటి సంబంధి అయ్యావు అనుకో, అంటే ప్రార్థనా జీవితం లేకుండా నిద్రమత్తు, తిండిపోతాను, వీటితో నువ్వు బ్రతుకుతూ ఉంటే తెలియకుండా దేవునితో ఉన్న ఆత్మీయ సహవాసాన్ని మనం కోల్పోయే వ్యక్తులమై ఉంటాం. నా వైపు చూడండి. రాజు ఇట్రా. యేసయ్య మనం ఎట్లుండాలంటే, ఏ సంబంధం చెప్పండి? పర్లేదు, నా పొజ మీద కూడా నువ్వు కూడా చెయ్యి. ఇప్పుడు ఏమనుకోను, కింద దిగిన తర్వాత కూడా వేసావుగాక. మళ్ళీ ముందే చెప్పాలి కదా. పర్లేదు, సరిగా ఇచ్చిన. యేసయ్యా, కూర్చున్నా లేచినా, యేసయ్యా నువ్వు నాకు కావాలి, యేసయ్యా నువ్వు నాకు కావాలి, యేసయ్యా నువ్వు లేకుండా నేను బ్రతకలేను, యేసయ్యా మరణమైన జీవమైన నీతోనే, యేసయ్యా యేసయ్యా మనం ఎప్పుడు ఇలా కలిసి బ్రతకాలి యేసయ్యా అని ప్రతి క్షణం నీ హృదయాన్ని నీవే రేపుకోవాలి. నీ హృదయాన్ని నీవే పురికొల్పుకోవాలి. ఎవడో నేను పురికొల్పడో, ఎవడో నీ హృదయాన్ని రేపడో. నేను మరలా చెప్తున్నాను, ఉంచు, ఒక్క నిమిషం ఉంచు. ఎవరో నీ హృదయాన్ని రేపరు. పౌలు గారు అంటారు, మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము అంటాడు. యెషయా గ్రంథంలో అంటాడు, తన్ను తాను దేవుని ఆధారం చేసుకొని బ్రతకటానికి తన్ను తాను ప్రోత్సహించుకోవాలి అంటాడు. నిన్నెవరో ప్రోత్సహించరు. నీ లోపటి నుంచే యేసయ్యతో అన్యోన్య బంధం కలిగి, ఆప్యాయత కలిగి, నా ప్రభువును హత్తుకొని నేను బ్రతకాలి. యేసయ్యా ఇలాంటి జీవితం నాకు దయచేయవా, కోరుకో. యేసయ్యా నువ్వు ఏదైనా తోటలో అవ్వ ఆదాము ఎలా బ్రతికారో, హానోకు దేవుడు ఎలా బ్రతికాడో. ఇంకొక ఆయన ఉన్నాడు కదా, చెప్పండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా, అమ్మా పిల్లలారా వినండి, దేవుడిని ఎక్కించిన భార్యను దగ్గరకు తీసుకో, భర్తను దగ్గరికి తీసుకో. వద్దయ్యా, ఎంతకాలం భూమి మీద బ్రతుకుతామో తెలియదు. బ్రతికి నీకు కొద్ది దినాలు. ఎందుకు ఈ కీసులాట, ఎందుకు ఈ కొట్లాట? ఏ రోజు ఎప్పుడు ఎలా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు. బ్రతికిన కొద్ది దినాలు, అయ్యా నా యజమానుడా, ప్రేమగా బ్రతుకుతాం. బిడ్డలారా, అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళండి. మనం చీకటి సంబంధులం కాదు ద్వేషంతో బ్రతకటానికి. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి. నాన్న
ఇలాంటి మంచి భక్తి కలిగిన తండ్రి కడుపున పుట్టిన భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. నాన్న, నీ కడుపును పుట్టడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం నాన్న, నేను ఎప్పుడు దుఃఖపరచను. చూడండి పిల్లరా, నువ్వు ఒక్క నిమిషం మాకు నాన్న అనుకో తమ్ముడు. చూడు, అసలు గుండెల్లో ఉన్న ప్రేమంతా కుమరించాలండి. క్రైస్తవ్యమే ప్రేమ. మీకు వచ్చిందంతా పొట కొరకటం తప్ప ఇంకేమి రాదు. క్రైస్తవ్యమే ప్రేమ. పిల్లల్ని దగ్గరికి తీసుకోండి. ఒకవేళ కొట్టారా, తిట్టారా, రే చెల్లి నా వైపు చూడరా తల్లి, పిల్లల్ని కొట్టారా, తిట్టారా, తండ్రిగా రైట్ రాయలుగా నీకున్న అధికారం, ఆ బిడ్డని దగ్గరికి తీసుకొని, ఇప్పుడు నా కొడుకును, ఓకేనా, రే చిన్న, నేను ఎందుకు కొడతారా? నాకంటూ ఈ భూమి మీద ఏదైనా ఆశ ఉందంటే అది నువ్వేరా. నువ్వు తప్ప నాకు ఇంకో ప్రపంచం లేదురా. నా బిడ్డవే, నా రక్తం పంచుకొని పుట్టినవాడివి. నేనంటూ బ్రతుకుతున్నానంటే, నాకంటూ ఒక ఆశ ఉందంటే, నా కడుపును పుట్టిన బిడ్డవు నీవేనయ్యా, నా ఆశ నీవే అని వాడిని అట్లా గుండెల మీద పెట్టుకోండి. చనిపోయే వరకు దేవుడు ఎవరో కాదు, నీలో దేవుని చూడటం ప్రారంభిస్తారు. కొంతమంది చూడండి, ఇంటికి వస్తే ఏయ్ అటెల్ ఇక పద్దాకలు ఈ కార్యక్రమం చేసావనుకో, హిట్లర్ ఎవడో కాదు మావోడే హిట్లర్ అంటాడు. మనం కొట్లాడుకోవటానికి చీకటి సంబంధులం కాదు. ఒకప్పుడు చీకటి, ఇప్పుడు వెలుగై ఉన్నాం. అలాంటి అన్యోన్య బంధం దేవునికి మనకు దేవుడు అనుగ్రహించును గాక.